నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఈరోజు మనం ఒక వెరీ కామన్ టాపిక్, చాలాసార్లు నాకు ఫోన్కి మెసేజ్లు కానీ సగం కాల్స్ కానీ దీని గురించి క్వశ్చన్స్ అడుగుతూ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ డాక్టర్స్, గైనకాలజిస్ట్, ఎవరికి సజెస్ట్ చేయాలి ఈ టెస్ట్ గురించి, లేదంటే పేరెంట్స్ ఆర్ ఎస్పెషల్లీ వరీడ్, ఇది మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ కాబట్టి ఏం చేయాలి, ఎలా వాడాలి అని. సో దాని గురించి అది హెచ్పివి వ్యాక్సినేషన్. సో హెచ్పివి వ్యాక్సినేషన్ ఎవరికి ఇండికేటెడ్, ఏ ఏజ్లో ఇవ్వాలి, ఎన్ని డోసులు ఇవ్వాలి, ఇస్తే ప్రయోజనం ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో హెచ్పివి అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్. ఇదొక వైరస్, అది వైరల్ ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ ఏం కాజ్ చేస్తుంది అనేది, ఇన్ఫెక్షన్ జనరల్గా మామూలుగా ఇన్ఫెక్షన్ వస్తే జనరల్ ఏదన్నా సరే 90% ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, పోతాయి. అలాగే ఈ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది, పోతుంది. దీంట్లో చాలా వేరియంట్స్ ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి. ఆ రకాల్లో కొన్ని రకాలు ఏంటంటే క్యాన్సర్కి స్పెసిఫిక్గా క్యాన్సర్స్ కాజ్ చేస్తాయి. ఇంకొన్ని రకాలు ఉంటాయి, అవి హై రిస్క్ రకాలు కావు. అవి యానోజెనైటల్ వార్డ్స్ అంటారు. అంటే యానల్ రీజన్ దగ్గర, మలద్వారం దగ్గర, వాటి దగ్గర చిన్న చిన్న బుడగలు లాంటివి వస్తాయి. అవి క్యాన్సర్ కింద మారవు, క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ క్యాన్సర్స్ ఎవరిలో వస్తాయి, ఏం క్యాన్సర్స్? హెచ్పివి వైరస్ వల్ల మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఇది మనకి ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్. ఈ హెచ్పివి వైరస్ మగవాళ్ళల్లో కూడా క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది. ఏ రకం క్యాన్సర్స్ అంటే కార్సినోమా పెనిస్ క్యాన్సర్ కానీ, లేదు అంటే యానల్ క్యాన్సర్, కింద మలద్వారం క్యాన్సర్ కానీ, లేదు అంటే మగవాళ్ళల్లో కానీ విమెన్లో కానీ యానల్ క్యాన్సర్ అందరిలో వస్తుంది. అండ్ మగవాళ్ళల్లో కానీ విమెన్లో కానీ ఓరోఫెరింజియల్ క్యాన్సర్ అంటారు. అంటే గొంతు లోపల కూడా, వెనక భాగంలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకమైన క్యాన్సర్స్ ఇవన్నీ కాజ్ చేస్తుంది హెచ్పివి వైరస్. కానీ మోస్ట్లీ టాపిక్ అంతా, డిస్కషన్ అంతా ఎప్పుడు విమెన్ మీద, సర్వైకల్ క్యాన్సర్ మీదే జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే అది అంత ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మీకు ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దాని గురించే డిస్కస్ చేస్తారు. కానీ హెచ్పివి వైరస్ ఈ అన్ని క్యాన్సర్స్ కూడా, ఇంక్లూడింగ్ యానోజెనైటల్ వార్డ్స్ కూడా కాజ్ చేయొచ్చు. సో దీనికోసం కంప్లీట్గా ప్రివెంట్ చేయడానికి ఒక వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఈ వ్యాక్సిన్స్ నేను ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు గుర్తు, నాకు అప్పట్లో స్టార్టింగ్లో ఇండియాలో వచ్చింది. సో అప్పుడు మా హాస్టల్లో కూడా అందరం డిస్కస్ చేసుకుంటూ ఉండే, మేమందరం ఎంత 17-18 ఇయర్స్ ఉన్నాము. సో అందరం వ్యాక్సిన్ వేయించుకోవాలా వద్దా అని. కొంతమంది పేరెంట్స్, అమ్మో అది చాలా, ఇంకా వ్యాక్సిన్ మీద టెస్ట్లే అవ్వలేదు, అది ఇంట్రడ్యూస్ చేసి 10 సంవత్సరాలు అయింది, అది యూకే వాళ్ళు ఇండియన్స్ మీద చేసే టెస్ట్, మనల్ని జనరల్గా స్కేప్ గోడ్స్ కింద వాడుకొని ఆ టెస్ట్, వైరస్ వ్యాక్సిన్ మన పైన టెస్ట్ చేస్తున్నారు, దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇలా చాలా చెప్పి మా బ్యాచ్లోనే నాకు గుర్తుండి సగం మంది వేయించుకున్నాము, సగం మంది వేయించుకోలేదు. సో అంత మిస్ఇన్ఫర్మేషన్ ఉండేది. ఆ మిస్ఇన్ఫర్మేషన్ ఇప్పుడు క్యారీ అవుతుంది. ఇది కనీసం నేను 20-25 ఇయర్స్ బ్యాక్ మాట డిస్కషన్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ వైరస్, ఆ వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేసి ఆల్మోస్ట్ 20-30 ఇయర్స్ అవుతుంది. దాని మీద చాలా రీసెర్చ్లు అయినాయి. వాట్ ఎవర్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో దానికి మించి దానివల్ల యూస్ఫుల్ బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంది. సో అంత భయపడకుండా అందరూ హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హులు. ఎవరు వేయించుకోవాలా అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో చాలా కామన్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు రెగ్యులర్గా అవుతుంది ఏంటంటే, గర్ల్కే హెచ్పివి వ్యాక్సినేషన్ వేయించాలి అనేది చాలా కామన్గా అందరూ అనుకుంటుంది. కానీ ఈ వ్యాక్సినేషన్ని గర్ల్కి కానీ బాయ్కి కానీ ఇద్దరికీ వేయచ్చు. కానీ విమెన్లో సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా ఉంది, అది ప్రివెంటబుల్ క్యాన్సర్ కాబట్టి, దానివల్ల చాలా డెత్స్ వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ కానీ పబ్లిక్ మీడియా కానీ విమెన్కి వ్యాక్సిన్ వేయమని ఎంకరేజ్ చేస్తుంది. అలా అని చెప్పి మగవాళ్ళకి వేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. నేను ఇందాక చెప్పినట్టు గొంతు వెనక క్యాన్సర్ కానీ, పెనిస్ క్యాన్సర్ కానీ, యానోజెనైటల్ వార్డ్స్ కానీ, యానల్ క్యాన్సర్ కానీ, ఇవన్నీ కూడా మగవాళ్ళలో కూడా వస్తాయి. సో ఈ వ్యాక్సిన్ని మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఇద్దరికీ వేయచ్చు. అండ్ ఏ ఏజ్లో వేయించుకోవాలి అనేది ఇది జనరల్గా 11-15 ఇయర్స్ అంటాం. 11 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకి ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. కొంతమందికి 9 సంవత్సరాలకు కూడా స్టార్ట్ చేయొచ్చు అని చెప్తాము. 9 నుంచి 15 వరకు అనుకోండి. కానీ జనరల్గా ప్రిఫరబుల్గా 11-15 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఆ తర్వాత 16 నుంచి 26 ఇయర్స్ వరకు ఫాలోఅప్ క్యాచప్ వ్యాక్సిన్ అంటాం. ఈ 16 నుంచి 26 ఇయర్స్ వరకు కూడా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి, హెచ్పివి వ్యాక్సిన్కి, మగవాళ్ళు ఆడవాళ్ళు. ఇప్పుడు 26 తర్వాత 26 నుంచి 45 వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది, వ్యాక్సిన్ వేయించుకోవాలా వద్దా అనేది. సో షార్ట్గా ఇప్పుడు మేమేం చెప్తున్నాము, 9 నుంచి 26 వరకు కంపల్సరీ వ్యాక్సిన్ వేయించుకోవాలి అనేది అందరు డాక్టర్స్ కానీ మెయిన్ ఆర్గనైజేషన్స్ కానీ రికమెండేషన్స్. కానీ 27 నుంచి 45 వరకు వేయించుకోవాలా లేదా అనేది షేర్డ్ క్లినికల్ డెసిషన్ అంటారు. అంటే పర్సనల్గా ఇండివిజువల్ డెసిషన్, మీరు డాక్టర్ కలిసి డిస్కస్ చేయాలి. సో
సో ఫస్ట్ ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హెచ్పివి వైరస్ ఎలా వస్తుంది. హెచ్పివి వైరస్ మామూలుగా సెక్షువల్ కాంటాక్ట్ వల్ల జనరల్గా వస్తుంది. అది ఓరోజెనైటల్ సెక్స్ కానీ డైరెక్ట్గా సెక్షువల్ కాంటాక్ట్ వల్ల. సో ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే వ్యాక్సిన్ టైమింగ్ ఇంత అర్లీగా ఎందుకు వేయించాలి అనేది కొంతమంది అనుకుంటారు. సో మనం ఏదైనా వ్యాక్సిన్ ప్రివెన్షన్ ఎప్పుడు డ్యామేజ్ అవ్వకముందే ప్రివెంట్ చేయాలి. సో జనరల్గా ఈ వైరస్ సెక్షువల్ కాంటాక్ట్ వల్ల వస్తుంది కాబట్టి మనం ఎజ్యూమ్ వెళ్ళి టీన్స్ 15 years ముందు సెక్షువల్ కాంటాక్ట్స్ ఉండవు అని ఎజ్యూమ్ చేసి వాట్ వీ ట్రై టు డూ ఇస్ ఈవెన్ బిఫోర్ ఆ సెక్షువల్ కాంటాక్ట్ ఫస్ట్ సెక్షువల్ ఎన్కౌంటర్ అవ్వే ముందే వ్యాక్సిన్ ఏం చేస్తే బాడీలో ఆల్రెడీ దానికి రోగనిరోధక శక్తి పెరిగి ఏమన్నా కొత్త వైరస్ వస్తే దాన్ని అటాక్ చేయడానికి రెడీగా ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఈ వైరస్ చాలా రకాలు ఉంటాయి. సో ఎన్నో రకాలు ఉంటాయి. దాంట్లో అన్నీ ప్రివెంట్ చేయగలమా లేదా? ఒక వైరస్ మీకు ఒకవేళ 16th ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి, హెచ్పివి వైరస్ 16 ఇన్ఫెక్షన్ అయింది, కానీ కొన్ని రోజుల తర్వాత 18th మళ్ళీ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. ఆర్ కొంతమందికి హెచ్పివి 6 ఇన్ఫెక్ట్ అయింది, కొన్ని రోజుల తర్వాత 16 ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. సో ఇన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఒకదానితో అవుతే ఇంకొక దానికి ఇమ్యూనిటీ వస్తుందని కాదు, ఏదన్నా దేనికన్నా అవ్వచ్చు. కానీ జనరల్గా కవర్ చేసేది హై రిస్క్ వైరసెస్ అని మెయిన్గా మ్యాక్సిమం దేనివల్ల కాజెస్ ఉంటాయో ఆ వ్యాక్సిన్స్ అన్నీ కవర్ అవుతాయి. ఈ 27 to 45 yearsలో ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటే కంపల్సరీ అంటే వాళ్ళకి కొత్త సెక్షువల్ పార్ట్నర్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొత్త సెక్షువల్ పార్ట్నర్ ఉన్నారు అనుకోండి, కొత్త వైరస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొత్త వైరస్ వస్తుంది అంటే దానికి ప్రివెంట్, మీకు ఆల్రెడీ కొన్ని వైరస్లు ఇన్ఫెక్ట్ అయి ఉండొచ్చు కానీ హై రిస్క్ వైరస్ ఇన్ఫెక్ట్ అయి ఉండకపోవచ్చు. అందుకనే 27 to 45 ఎవరైనా వేయించుకోవాలి అనుకుంటే వేయించుకోవచ్చు. కానీ ఆల్రెడీ హెచ్పివి వైరస్ ఆల్రెడీ ఉంది, మీకు ఇన్ఫెక్షన్ అయింది అనుకోండి, ఇప్పుడు మనం ఇచ్చే వ్యాక్సిన్ దానికి ట్రీట్మెంట్ కాదు ఆర్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయదు. ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉన్న వాళ్ళల్లోనే బెస్ట్ పనిచేస్తాయి. అందుకనే స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు 9 నుంచి 26 వరకు అందరికీ ఎంతవరకు వీలైతే అంతవరకు కంపల్సరీ వ్యాక్సిన్ తీసేసుకోండి. సో నెక్స్ట్ డౌట్ ఏమొస్తుందంటే హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ ఎలా వేయించుకోవాలి, డోస్ ఏంటి? సో ఇందాక 9 నుంచి 15 సంవత్సరాల వాళ్ళకి బాగా ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి 2 డోసులు సరిపోతాయి. ఆ 2 డోసులు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి మధ్యలో 5 నెలలన్నా మినిమం గ్యాప్ ఉండాలి. జనరల్గా ఏం చేస్తామంటే ఫస్ట్ డోస్ ఈరోజు ఇచ్చామంటే సెకండ్ డోస్ 6 నెలల తర్వాత ఇస్తాం. సో ఇది ఫస్ట్ 2 డోసులు. ఆర్ కొంతమందికి 16 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వరకు ఏం చేస్తామంటే 3 డోసులు ఇస్తాము. 2 డోసులు సరిపోవు, 3 డోసులు ఇస్తాము. ఈ 3 డోసులు ఎట్లా ఇస్తామంటే ఫస్ట్ డోసు ఈరోజు ఇచ్చామంటే నెక్స్ట్ డోసు ఒక నెల లేదంటే 2 నెలల తర్వాత, అండ్ థర్డ్ డోస్ మాత్రం 6 నెలల తర్వాత. ఈ 3 డోసులు తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఈ 9 నుంచి 15 సంవత్సరాలు కాకుండా ఇంకెవ్వరు కానీ తీసుకున్నా కంపల్సరీ 3 డోసులు తీసుకోవాలి. ఇంకొన్ని చేంజెస్ ఉంటాయి, అది ఇండివిజువల్గా ఎవరైనా ఇమ్యూనో కాంప్రమైజ్ హెచ్ఐవి పేషెంట్ వచ్చారు అనుకోండి, వాళ్ళకి 3 డోసులే ఇస్తాము. సో ఇది వ్యాక్సిన్ డోసేజ్. ఇంకా నెక్స్ట్ డౌట్ ఏమొస్తుందంటే ఏం వ్యాక్సిన్స్, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మోస్ట్ ప్రివలెంట్గా అన్ని హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ జనరల్గా అందరూ అడిగేది ఏంటంటే నానోవెలెంట్ వ్యాక్సిన్ అని వచ్చింది, గార్డసిల్ వాళ్ళది. ఈ నానోవెలెంట్ వ్యాక్సిన్ 3 రకాలు ఉన్నాయి మనకి వ్యాక్సిన్స్. ఒకటి బైవలెంట్ వ్యాక్సిన్ సర్వారిక్స్ అని, ఇంకొకటి గార్డసిల్ వాళ్ళదే టెట్రావలెంట్ వ్యాక్సిన్ అని ఉంటాయి, అంటే 4 స్ట్రెయిన్స్ కవర్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా నానోవలెంట్ వ్యాక్సిన్ అని వచ్చింది. ఈ నానోవలెంట్ వ్యాక్సిన్ ఏంటంటే 9 స్ట్రెయిన్స్ కవర్ చేస్తుంది. సో బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఆ బైవలెంట్ వ్యాక్సిన్ అనే దాంట్లో కూడా క్యాన్సర్ ప్రివెన్షన్ ఉంటుంది, టెట్రావలెంట్ వ్యాక్సిన్లో కూడా క్యాన్సర్ ప్రివెన్షన్ ఉంటుంది. ఈ నానోవలెంట్ అంటే 9 స్ట్రెయిన్స్ కవర్ చేసే దాంట్లో ఎక్స్ట్రాగా ఏముంటుందంటే ఈ యానోజెనైటల్ బుడుగులు అన్నాం కదా, అవి 7 ఏమో క్యాన్సర్ ప్రివెన్షన్ ఉన్నాయి, ఒక 2 ఏమో యానోజెనైటల్ బుడుగుల్ని ప్రివెంట్ చేసేది ఉంటుంది. సో వెన్ ఎవర్ పాసిబుల్ మనకి ఎఫోర్డబిలిటీ ఓన్లీ థింగ్ ఈజ్ ఈ నానోవలెంట్ వ్యాక్సిన్ ఒక్కొక్క డోస్కి ఆల్మోస్ట్ 10,000 కాస్ట్ చేస్తుంది ఇప్పుడు మనం ఉన్న ప్రెజెంట్ కండిషన్లో. సో ఎఫోర్డబిలిటీ గురించి ఆలోచించుకొని మీరు అస్సలు ఏమీ తీసుకోలేరు అనుకుంటే బైవలెంట్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు, టెట్రావలెంట్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఆర్ కుదిరిద్ది ఒకేసారి ఇంజెక్షన్లో మిగతావి కూడా ప్రివెంట్ అవుతున్నాయి అన్నప్పుడు నానోవలెంట్ వ్యాక్సిన్ తీసేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఎకనామికల్ డెసిషన్ అనుకోవాలి. అయ్యో నేను నానోవలెంట్ వ్యాక్సిన్ తీసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు, అసలు నేను వ్యాక్సినే అనుకోకూడదు. అలా అస్సలు లేని ప్రపోర్షన్లో సర్వారిక్స్ అనే వ్యాక్సిన్ ఏదైతే ఉందో 2 బైవలెంట్ వ్యాక్సిన్ అన్నానో, ఈ 3 వ్యాక్సిన్స్ క్యాన్సర్కి ఈక్వల్లీ ఎఫెక్టివ్. దీంట్లో ఏ వ్యాక్సిన్ తీసుకున్నా సరే మీరు క్యాన్సర్ని అంతే రకంగా ప్రివెంట్ చేస్తుంది. వేరే రకమైన యూజెస్ కోసం నానోవలెంట్ వ్యాక్సిన్ అడ్వైస్ చేస్తున్నారు. మెయిన్గా మీరు బోత్ మేల్స్ అండ్ ఉమెన్ ఇద్దరు తీసుకోవచ్చు. ఇది అయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే
ఈ వ్యాక్సిన్ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో ఉందా లేదా అని. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ వాళ్ళు సర్వావాక్ అనే వ్యాక్సిన్ ఆల్రెడీ లాంచ్ చేశారు. ఇది ఇండియాలో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి కాస్ట్ కొంచెం తక్కువగా ఉంది. ఇంకా బయట ప్రైవేట్ హాస్పిటల్స్కి అవైలబుల్ కాదు, కానీ గవర్నమెంట్ ఇంకా ఆల్రెడీ ప్రొక్యూర్ చేస్తుంది. నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలోనే డైరెక్ట్గా మనకి పిల్లలకి ఎట్లా అయితే చిన్నప్పుడు పిహెచ్సిస్కి కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ స్కూల్లో కానీ ఎట్లా వ్యాక్సిన్స్ ఇస్తారో అట్లానే గర్ల్ చైల్డ్కి మాత్రమే ఫస్ట్ ఫేజ్లో ప్రతి ఒక్కరికి స్కూల్లోనే వ్యాక్సిన్ ఇవ్వడానికి స్టార్ట్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది. ఈ హెచ్పివి వ్యాక్సిన్ చాలామందికి ఇంకొన్ని డౌట్లు వస్తాయి. ఏంటి అంటే పోనీ ఈ హెచ్పివి వ్యాక్సిన్ని ఇప్పుడు నేను తీసుకున్నాను, సర్వైకల్ క్యాన్సర్కి స్క్రీనింగ్ అని ఉంది, ఇంకా నేను వ్యాక్సిన్ తీసేసుకున్నాను కదా, మరి నేను స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదా అని కూడా డౌట్ వస్తుంది. సో హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి 90% క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలా అని చెప్పి ఏది 100% ఎఫెక్టివ్ ఉండదు. మీ ఛాన్స్ చాలా తగ్గిపోతుంది రావడం, కానీ అబ్సల్యూట్లీ జీరో అవ్వదు. కాబట్టి కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా ప్రతిసారి ఒక 30 సంవత్సరాలు దాటిన తర్వాత ప్యాప్స్మియర్ కానీ లేదంటే హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ కానీ చేయించుకుంటూ ఆ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ మాత్రం చేయించుకోవాలి. ఈ హెచ్పివి వ్యాక్సిన్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.